హలో అండి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ బోట్ గురించి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడానికి నేను ఈ మీటింగ్ తీసుకున్నాను. రేపు ఇండియన్ మార్కెట్ గురించి కంప్లీట్‌గా మీకు లైవ్ ఉంటది. సో, మీటింగ్ ఉంటది. సో, రేపు మనము ఇండియన్ మార్కెట్ గురించి నేర్చుకుందాం. ప్రెజెంట్ అయితే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటిని కూడా నేను క్లియర్ చేయడానికే ఇప్పుడు ఈ యొక్క వెబినార్‌ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో, చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటిని కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బోట్ వీడియోస్ చూసారు కదా! బోట్ లాస్ట్ వెబినార్ ఒకటి పెట్టాం మనం. వెబినార్ మీరు చూసే ఉంటారు. ఆ బోట్ సెట్టింగ్స్ అన్నీ కూడా సింపుల్‌గా ఒక 29 మినిట్స్‌తో ఒక వీడియో చేసి నేను పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే చాలామంది నాకు కొంచెం పని తగ్గించారు. ఎంత పని తగ్గించారంటే మొత్తం సెటప్ చేసుకొని ఫైనల్ సెటప్ మాత్రమే నేను చెక్ చేసుకుంటున్నాను. సో, వెరీ వెరీ హ్యాపీ. నిజంగా మీరు మాతో పాటుగా మాకు సహకరిస్తున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ. ఓకే. ఇక బోట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనము చూద్దామండి. బేసిక్స్ నుంచి కూడా నేను నేర్పిస్తాను. వాట్ ఈస్ బోట్? యాక్చువల్లీ బోట్ ఏంటి? అసలు ఈ బోట్ చేసేటువంటి పనేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోట్ అనేది ఇప్పుడు చూడండి. ఇది మన ఓన్ ప్రొడక్ట్ అండి ఇది. గమనించండి చాలా మంది అనుకోవచ్చు బోట్ ఎక్కడి నుంచైనా తెచ్చారా? లేదా ఎవరి దగ్గరైనా కొన్నారా? మరలా మీరు మాకు రీసేల్ చేస్తన్నారా? ఇట్లాంటి క్వెషన్స్ కూడా మీకు రావచ్చు. సో, అలాంటి క్వెషన్స్ ఏవి రాకుండా ఉండడం కోసమే నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను. ఓకే. అచ్చా నేను పెన్ టూల్‌తో రాసినవి ఏమైనా సరే మీకు కనబడుతున్నాయా? ఒకసారి చూడండి. పెన్ టూల్‌తో ఏమైనా రాస్తే మీకు కనబడుతున్నాయా? కనబడట్లేదు కదా! ఓకే. నేను కంప్లీట్‌గా విండోని షేర్ చేస్తాను. రికార్డింగ్‌లో వాళ్ళకైతే కనబడతాయి గానీ మీకు కనిపించట్లేదు కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ గురించి మనం చూద్దామండి. ఈ బోట్ అంటే ఏంటి అసలు? బోట్ అంటే ఇది కంప్లీట్‌గా ఏఐ బేస్డ్ ట్రేడింగ్ అండి. ఏఐ బేస్డ్ ట్రేడింగ్. మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం ట్రేడింగ్‌లో. బట్ ఏఐ అనేది మాక్సిమం టైమ్, మాక్సిమం పర్ఫెక్షన్‌లోనే ఉంటది. అంటే చక్కగానే మనం ఏదైతే కమాండ్ ఇస్తామో, ఆ కమాండ్ ప్రకారంగానే అది ట్రేడ్ చేసుకుంటూ వెళతది. ప్రెజెంట్ మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ ట్రేడ్స్ అన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసింది. సో, మాక్సిమం ఏమవుతుందంటే, మనం ఏదైతే కమాండ్ ఇస్తామో, ఆ కమాండ్ మాత్రమే వర్క్ అవుద్దండి. ఏఐ బేస్డ్‌లో. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆల్గోరిథం అనేది ఫిక్స్ చేస్తాం ఇక్కడ. ఇట్లానే చేయాలి అని. సో, 99% అదే ఫాలో అవుతది. మరి 1% ఎందుకండి ఫాలో అవ్వదంటే అది హ్యూమన్ ఎర్రర్ కావచ్చు. లేదంటే నెట్వర్క్ ఎర్రర్ కావచ్చు. లేదంటే సర్వర్ ఎర్రర్ కావచ్చు. ఓకేనా? వీటి వలన మాత్రమే వచ్చేటువంటి మిస్టేక్స్ ఉంటాయి తప్ప, మనం ఇచ్చేటువంటి దీని వలన రావు. ఎందుకంటే నేను ప్రతీది కూడా టెస్ట్ చేసి ఇస్తున్నాను. టెస్ట్ చేసి ఇస్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఏదైతే నేను మీకు కోడ్ ఇస్తున్నానో, ఏదైతే మీకు టీపీటీ సూపర్ బోట్ ఇస్తున్నానో, కంప్లీట్‌లీ టీపీటీ సూపర్ బోట్ అనేది ఎంక్యూ ఎంక్యూఎల్ 5 మీద రన్ అవుతుందండి. సో, ఎంక్యూఎల్ 5లో సేమ్ మన బోట్‌ని మనము $999కి సేల్ చేస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అండి ఇది. ఇంటర్నేషనల్ మార్కెట్. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎవడు కొంటాడో తెలీదు. ఎక్కడ ఉంటాడో తెలీదు. ఏ దేశస్థుడో తెలీదు. ఏది మనకు తెలీదు. ఓన్లీ మనకు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మనము వాళ్ళకి బోట్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఓకేనా? బాట్. నాట్ బోట్. నాట్ ఇది బాట్ అంట. సో, మనం చేసేదంతా కేవలం ఇదే వర్కు. సో, ఇక్కడ నేను చెప్పాల్సిందేంటంటే, మనము మన సబ్‌స్క్రైబర్ కోసం, మన తెలుగు వాళ్ళ కోసం $300 పెట్టాం దీన్ని. సో, $300 మీకు అప్రాక్సిమేట్‌లీ ఇండియన్ రూపీస్‌లో 28,000 అండి. ఎందుకంటే ఒక యూఎస్‌డిటీ ₹93 ఉంటుంది. ₹93. సో, 28,000 మనకు అప్రాక్సిమేట్‌లీగా ఉంటుంది. సో, మేము ఆన్‌లైన్‌లో ఏదైతే ఎంక్యూఎల్ 5 అనేది గ్లోబల్ మార్కెట్‌లో మేము అమ్ముతున్నామో, అది 999 అంటే 1000 93,000కి దాన్ని సేల్ చేస్తున్నాం. ₹93,000 నాట్ స్మాల్ అమౌంట్. అంటే అప్రాక్సిమేట్‌లీ మీకు ₹1,00,000కి మేము ఇదే బోట్‌ని ఎందుకంటే మార్కెట్ మొత్తంలో
స్కాల్పింగ్ రోబోట్లో మన బోట్ అనేది మంచి పొజిషన్లో ఉంది ఇప్పుడు స్కాల్పింగ్లో. అయితే దీనిని వాడడం, యూజ్ చేయడం తెలియాలి. గ్లోబల్గా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఏదైనా చిన్న కమాండ్ ఇచ్చామనుకోండి, నీట్ అండ్ క్లీన్గా వాళ్ళు దీన్ని రన్ చేసుకుంటున్నారు. అయితే మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ ఫారెక్స్ మార్కెట్ మీద అనుభవం లేని వాళ్ళు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఇబ్బంది వలన మీరు పడేటువంటి ఈ ఇబ్బంది వలన మేము కూడా మీతో పాటుగా కాస్త కోస్త ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ బోట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆల్రెడీ మన వాళ్ళు కూడా చాలామంది ప్రాఫిటబుల్ అవుతున్నారు. స్టార్టింగ్ కొంచెం చిన్న మిస్టేక్స్ చేసినా ఇప్పుడు మాత్రం మంచిగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి ప్రాఫిటబుల్గా ఒక్కొక్కరు మారుకుంటూ వస్తున్నారండి. ఈ బోట్ యొక్క వర్క్ ఏంటి, అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బోట్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే, మనకు ఇది ఒకటి కనబడుతుంది చూసారా, రెడ్ లైన్ ఒకటి కనబడుతుంది కదా, ఈ రెడ్ లైన్ దాన్ని ఇండికేటర్ అంటారు. ఇది ఇండికేటర్. ఈ ఇండికేటర్ పైన ఉంటే బై చేస్తుంది, ఇండికేటర్ కింద ఉంటే సెల్ చేస్తుంది. అంటే ఇండికేటర్ పై నుండి బై చేస్తుంది అంటారు కాబట్టి, మరి పైకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సెల్లింగ్ చేస్తుంది సార్ అంటున్నారు కొంతమంది. దానికి గల రీజన్ ఏంటి నేను చెప్తాను. అలాగే కిందకు వచ్చిన తర్వాత సెల్ చేస్తుంది అంటున్నారు కదా, కిందకు వచ్చిన తర్వాత కూడా బై చేస్తుంది సార్, దీనికి గల రీజన్ ఏంటి అని నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్కి దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడే మీరు చూడండి. ఇక్కడ జస్ట్ మీకు ఇది డెమో అకౌంట్ రన్ చేస్తున్నాను నేను, గమనించండి. ఇది డెమో అకౌంట్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఓకేనా, డెమో అకౌంట్ రన్ చేస్తున్నాను నేను, రియల్ అకౌంట్ కాదు ఇది. ఎందుకంటే మీకు నేర్పించాలి, అవసరమైతే నేను దీన్ని కట్ చేసుకొని రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఇది కంప్లీట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వచ్చింది బోట్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఒక ఆర్డర్ పడింది పైన, ఇక్కడ ఒక ఆర్డర్ పడింది. ఓకేనా, అట్లాగే బిఫోర్గా కూడా ఇక్కడ నుంచి అనుకుంటా 1 2 3 ఇక్కడ నుంచి ఆర్డర్స్ మనకు పడుతూ వచ్చాయి. ఇక్కడ ఒకటి 3 ఆర్డర్స్, ఇదొకటి. ఈ 3 ఆర్డర్స్ బై ఆర్డర్స్ పడ్డాయి. ఏ ఆర్డర్స్ పడ్డాయి? బై ఆర్డర్స్ పడ్డాయి. ఎప్పుడైతే 3 ఆర్డర్స్ బై ఆర్డర్ పడ్డాయో, పడిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, ఇండికేటర్ డౌన్కి వచ్చి మళ్ళీ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. ఇండికేటర్ డౌన్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా బై ఆర్డర్ పడింది. మరలా తర్వాత క్యాండిల్లో కూడా బై ఆర్డర్ పడింది, తర్వాత క్యాండిల్ బై ఆర్డర్, తర్వాత క్యాండిల్ బై ఆర్డర్, తర్వాత బై ఆర్డర్, తర్వాత బై ఆర్డర్, ఇప్పుడు రన్ అవుతుంది కూడా బై ఆర్డరే. మరి ఇండికేటర్ కిందకు వచ్చినప్పుడు సెల్ ఆర్డర్ పడాలి కదా, మనకి డౌట్ రావచ్చు. ఇండికేటర్ కిందకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ సెల్ ఆర్డర్ పడాలి, కానీ ఎందుకు పడలేదు అంటే ఆల్రెడీ బిఫోర్గానే 3 ఆర్డర్స్ ఏమున్నాయి, బై ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఇండికేటర్ కిందకు వచ్చినప్పుడు సెల్ ఆర్డర్ పడ్డాయి అనుకోండి, పైన 3 బై ఆర్డర్లు ఉండి కింద 3 సెల్ ఆర్డర్లు పడ్డాయి అనుకుందాం, బై సెల్ ఏమవుతుంది, బై సెల్ కట్ అయిపోతాయి. అంటే కంప్లీట్గా దీన్ని ఏం చేస్తుంది, లాస్ట్ పొజిషన్ని ఎగ్జిట్ కొట్టేస్తుంది. వన్స్ ఆపోజిట్ పొజిషన్ పడింది అంటే ఖచ్చితంగా అందులోని బిఫోర్గా ఉన్నటువంటి పొజిషన్స్ అన్నిటిని కూడా అది ఏం చేస్తుంది, ఎగ్జిట్ చేసేస్తుంది. మరి అట్లాగైతే దీనిలో లాస్ రాదా సార్ అంటే లాస్ వస్తుంది. ఎట్లా లాస్ వస్తుంది, మనము 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. 1 మినిట్ టైం ఫ్రేమ్లో, లాంగ్ టైం ఫ్రేమ్లో దీన్ని మీరు చూసారనుకోండి, లాంగ్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది, డౌన్ ట్రెండ్ కనబడుతుంది, అంతే కదా, డౌన్ ట్రెండ్ కనబడుతుంది. నేను 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడుతున్నాను. నేను ఇప్పుడు పెట్టి నేను ఇది చార్ట్ క్లియర్ చేస్తున్నాను. 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, దీన్నే 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడుతున్నానండి. ఇప్పుడు చూడండి, 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇండికేటర్ అబౌవ్ ఉంది, బై ఉందా సెల్ ఉందా చెప్పండి. ఇప్పుడు క్లియర్ విజిబుల్ బై ఆర్డర్, కానీ మన ఇండికేటర్ మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టేసరికి అది సెల్లో కనబడుతుంది. సో మిస్టేక్ ఎవరిది, మంది కాదు అది. అట్లాగని ఇండికేటర్ డౌన్కి వచ్చిన తర్వాత సెల్ చేయలేదు కాబట్టి అది బాట్ మిస్టేక్ కూడా కాదు. బాట్కి తెలుసు ముందే 3 ఆర్డర్స్ బై ఆర్డర్స్ పడిపోయాయి. ముందే 3 బై ఆర్డర్స్ పడడం వలన మిగిలిన ఆర్డర్స్ అన్నింటిని కూడా దీనిని యావరేజ్ చేయడం కోసం అది మరలా బై ఆర్డర్సే తీసుకుంది. ఇట్లా కిందకు వచ్చింది అనుకోండి, లాస్ పెరుగుతుంది. అర్థమవుతుందండి, ఇట్లా కిందకు వస్తే ఏమవుతుందండి, లాస్ అనేది పెరుగుతుంది. కానీ లాస్ పెరుగుతుంది కదా, లాస్ పెరిగిపోద్ది కదా అనేటువంటి ఉద్దేశంతో మనము ఎప్పుడు కూడా దీన్ని ఏం చేయమండి, ట్రేడ్ అనేది చేయం. మనం తీసుకునేటువంటిది ఏదైతే ఉందో ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది.
మనం చేసేటువంటి దానికి ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ బేస్డ్‌గానే ఇది కూడా తీసుకుంటుంది. ఉదాహరణకి మన ఇండియన్ మార్కెట్‌లో మీరు సపోజ్ ఒక ₹100 ఎట్టి ఒక ప్రీమియం కొన్నారండి. ఇదేమైంది? ₹80కి ఇక్కడ 1 లాట్ ఏసారు. ఉదాహరణకి ₹80కి మరలా ఇక్కడ ఏం చేశారు? మరలా ఇక్కడ కూడా ఒక లాట్ ఏసారు. మరలా ఇక్కడ ఏం వచ్చింది? ₹60కి మరలా ఇక్కడ కూడా ఒక లాట్‌ని ఏం చేశారు? బై చేశారు. ఇయన్నీ ఏం చేశారండి? బై చేశారు. ఇందులో మీకు డికే అనేది ఉండదు. ప్రీమియమ్స్‌లో డికే ఉంటది. ఇందులో మాత్రం మనకేం లేదండి. నో డికే. నో డికే. మరేముంటది అంటే ఓన్లీ ఫర్ చార్జెస్ ఉంటాయి. అట్లాగే స్ప్రెడ్ ఉంటది. ఒకవేళ లిక్విడిటీ లేదనుకోండి కొంచెం స్ప్రెడ్ ఎక్కువగా ఉంటది. అది గమనించాలి. ఇప్పుడు మనం ఒక ₹100లో ఒక ప్రీమియం బై చేసాం. ₹80లో ఒక ప్రీమియం బై చేసాం. ₹60లో ప్రీమియం బై చేసాం. అచ్చా ఇది యావరేజ్‌గా ఎంతుంటది? ఇక్కడి నుంచి ఇక్కడికి 20 పాయింట్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి 20 పాయింట్లు. అంటే యావరేజ్‌గా మనం 3 లాట్‌లని ₹80లో మనం బై చేసినట్లుగా మన యొక్క డీమార్ట్‌లో చూపిస్తది. అంటే యావరేజ్‌గా యాక్చువల్ నువ్వు 100లోనూ కొన్నావు, 60లోనూ కొన్నావు. కానీ యావరేజ్‌కొచ్చేసరికి అది ఎక్కడికొచ్చేసింది? ₹80 ఇప్పుడు ₹80 దగ్గర మీకు ఎన్ని లాట్స్ ఉన్నాయి? 3 లాట్స్ ఉన్నాయి. ఓకేనా? నీకు ప్రాఫిట్ రావాలి అంటే ₹100ది 110కెళ్ళాలి. ఇండివిడ్యువల్ అయితే. ₹80ది అట్‌లీస్ట్ 100కెళ్ళాలి. ₹60ది అట్‌లీస్ట్ ఎక్కడికండి? 80కి రావాలి. బట్ ఎప్పుడైతే నువ్వు యావరేజ్ చేసుకుంటూ వచ్చావో ఇప్పుడు ₹80ది 80 నుంచి 90కెళ్ళేసరికి లేదా 100కెళ్ళేసరికి మీకు ఏమొచ్చేస్తది? ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ అనేది వచ్చేస్తది. వన్స్ ఎప్పుడైతే ప్రాఫిట్ అంటే మాక్స్ లాస్ ఎంతుందండి ఇక్కడ? మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఎట్లా ఇది బిహేవ్ చేస్తదంటే మాక్స్ లాస్ ఎంతుంది ఇక్కడ? $17 ఉంది. మాక్స్ లాస్ ఎంతుంది? చాలా మంది అంటుంటారు, "సార్ చిన్నది బుక్ చేసుకో బయటకొచ్చేస్తుంది సార్" అంటారు. ఇది గమనించండి. ఎంతుంది ఇది? $17 ఉంది. $17 ఉంది లాసు. $17 $17 డివైడెడ్ బై అండి 30%. $17 30%కి ఎంత ఉందో ఒకసారి చూద్దామా? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి వన్స్ ఒక్కసారి మీకు ఎంత ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇది క్యాలిక్యులేటర్ అండి. క్యాలిక్యులేటర్‌లో సపోజ్ ఒక $20 లాస్‌కి వెళ్ళింది అనుకుందాం. లీస్ట్ అంటే హైయెస్ట్ లాస్ ఎంతకెళ్ళింది? $20 ఇంటూ 30% ఈక్వల్ అంటే యావరేజ్‌గా $20 లాస్‌కి వెళ్ళింది. $6 ప్రాఫిట్ వస్తేనే గానీ అది ఎగ్జిట్ అవ్వదు. గమనించాలి. ఎందుకు? $20 అనేది మ్యాక్స్ లాస్. ఒక్కసారి మ్యాక్స్ లాస్ ఇక్కడ కనబడింది అనుకోండి. ఆ మ్యాక్స్ లాస్ మీద 30% ప్రాఫిట్ వస్తేనే అది బుక్ చేస్తది. గమనించండి. ఓకేనా? ఎందుకు యావరేజ్ చేస్తుంది సార్ అంటే ఇది చూడండి. ఇక్కడి నుంచి జస్ట్ ఇట్లా వెళ్ళింది అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ప్రాఫిట్ బుక్ చేసేస్తది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు అప్పటికే మీకు లాస్ పోయి మీరు యావరేజ్ ప్రాఫిట్‌లోకి వచ్చేస్తారు. ఇది ఇక్కడి నుండి సుమారుగా ఇక్కడ నుండి చూడండి కిందన చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆర్డర్స్ అన్నిట్లో కూడా జస్ట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి మార్కెట్ మీకు టోటల్‌గా ప్రాఫిట్ ఏం చేస్తదంటే అది బుక్ చేసేస్తది. కారణం ఏంటంటే కిందన ఆల్రెడీ ఎక్కువ ఆర్డర్స్ ఏసింది. ఈ ఆర్డర్స్ అన్నీ ఏం చేస్తాయి? ప్రాఫిట్‌లోకి వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆర్డర్స్ ఇంకా లాస్‌లోనే ఉంటాయి. బట్ ఓవరాల్‌గా లాస్‌లో ఉన్న ట్రేడ్‌ల కంటే ప్రాఫిట్‌లో ఉన్న ట్రేడ్స్ యావరేజ్‌గా ఎక్కువ ఉంటాయి కాబట్టి యావరేజ్‌గా ఎప్పుడైతే మనం ఏసిన క్యాలిక్యులేషన్ అంటే మ్యాక్స్ డ్రాడౌన్‌లో 30% ఎప్పుడైతే మీకు ప్రాఫిట్ వచ్చేస్తదో అక్కడి నుంచి మీ ఏఐ ఏం చేస్తదంటే ఎగ్జిట్ చేసేస్తది. మీ బోట్ ఏం చేస్తదండి? ఎగ్జిట్ చేసేస్తది. ఆ ప్రాఫిట్ బుక్ చేసుకొని. సార్ 30% అంటే ఎగ్జాక్ట్‌గా 30 ఫిగర్ రావాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చేస్తున్నప్పుడు మార్కెట్ అలా కిందకొచ్చిందనుకోండి. ప్రాఫిట్ తగ్గిపోద్ది. బుక్ చేస్తున్నప్పుడు అనుకున్న దానికంటే క్యాండిల్ పెద్దొచ్చి పైకెళ్ళిందనుకోండి. అప్పుడు ప్రాఫిట్ 30% కాకుండా 35, 40% కూడా బుక్ చేసేస్తది. ఎందుకంటే అది బుక్ చేస్తున్నప్పుడు పైకెళ్తుంది కాబట్టి. దానికి ఆపోజిట్‌లో వెళ్తే 30 నుంచి కిందకి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. గమనించాలి. ఓకేనా? మీరు గమనించండి. ఇక్కడ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అట్లానే మారుతూ ఉంటది. ఎక్కడ? ఈ బాటమ్‌లో. ఇందాకెంత 23, 25 వరకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత ఉందండి? 13 ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూసారా? ప్రాఫిట్‌లోకి వచ్చాయి. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయండి? కంప్లీట్‌గా ప్రాఫిట్‌లోకి వచ్చేసాయి ఇంకా. ఇంకా పైకి ఉన్నాయి కొన్ని.
అండి ఈ ట్రేడ్స్ అన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఇవన్నీ ప్రాఫిట్‌లోకి వచ్చాయి. పైకెళ్ళిందనుకోండి ఇదిగో ఇందులో కూడా 3, 4 ట్రేడ్స్ ఉన్నాయి. ఇవి కూడా మీకు ప్రాఫిట్‌లోకి వచ్చేస్తాయి పైకెళ్తే. మళ్ళీ ఇక్కడి నుంచి కిందకొచ్చేసిందనుకోండి, మళ్ళీ ఇవన్నీ చూడండి ఇదిగోండి రెడ్‌లోకి మారిపోయాయి. ఇప్పుడు చూడండి ఇదొక్కటి మాత్రమే ప్రాఫిట్‌లో ఉంది. అదే ఈ బాటమ్‌లో ఉన్నటువంటి ఈ 32. సో, పైకెళ్ళిందనుకోండి ఇవన్నీ కూడా ప్రాఫిట్‌లోకి వచ్చేస్తాయి. యావరేజ్‌గా ఓవరాల్ యావరేజ్ అది చూసుకొని ఎగ్జిట్ అయిపోద్ది. కాబట్టి ఇందులో మీరు చేయాల్సిందేం లేదు. అయితే మేము ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే, ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి మీకొక సింపుల్, యూజ్‌ఫుల్ ట్రిక్ ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు నార్మల్‌గానే మనం ఏం చేస్తామండి, మనం డీమాట్ అకౌంట్‌లో చార్ట్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే డబ్బులు సంపాదించాలంటే కాస్తో కూస్తో పని చేయాలి. బోట్ దాని మట్టుగా చేసుకుంటది. మనం పని ఎప్పుడు అంటే, ఎప్పుడైతే ట్రెండ్ అనేది మనకు ఆపోజిట్‌లో వెళ్తుందో గమనించండి. ఇక్కడ ఏమైతుంది 1 మినిట్‌లో చాలా ట్రేడ్స్ చేసుకుంటూ వచ్చేసింది. $13 వరకు లాస్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 10 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మార్చేసుకుంటాను. ఎందుకు 10 మినిట్స్ మార్చేసుకున్నాను అంటే, ఇప్పుడు నాకు ఆల్రెడీ చాలా ట్రేడ్‌లు పడిపోయాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓ 10, 15 ట్రేడ్‌ల వరకు పడిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ ట్రేడ్ పడాలంటే అట్‌లీస్ట్ 10 నిమిషాల గ్యాప్ ఉంది. అంటే ఓవరాల్‌గా ఇంకా ఎక్స్‌ట్రా ట్రేడ్స్ పడడానికి నాకు ఇంకా ఛాన్స్ అనేది చాలా తగ్గించేశాను. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పైకొచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా అది ప్రాఫిట్ బుక్ చేసుకుంటది. లేదనుకోండి, కిందకి వచ్చిందనుకోండి, కొత్త ట్రేడ్స్ ద్వారా వచ్చేటువంటి లాస్ అనేది కూడా నాకు తగ్గిపోద్ది. అర్థమవుతుందా మీకు? కొత్త ట్రేడ్ ద్వారా వచ్చేటువంటి లాస్ అనేది నాకు తగ్గిపోద్ది. ఇదిగో చూడండి. లాస్ ప్రాఫిట్ దగ్గర దగ్గర $4, $3, $7 మైనస్‌కొచ్చింది ఇది. ఇట్లా అన్నమాట. ఎప్పుడైతే మనం టైమ్ ఫ్రేమ్ మార్చేసుకుంటామో ఆటోమేటిక్‌గా ఎక్స్‌ట్రా ఆర్డర్స్ అనేవి లేట్‌గా పడతాయి. లేట్‌గా పడుతున్నాయంటే అర్థం ఏంటి? మనము ఆల్రెడీ ఏదైతే మార్జిన్ మనం బ్లాక్ చేస్తున్నాదో మార్కెట్, ఆ మార్జిన్ అనేది ఎక్కువ ఉంచుకోవడానికి ఛాన్స్ ఉంటది ఇప్పుడు. ట్రేడ్స్ తొందరగా పడకపోతే మార్జిన్ తక్కువ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటది. ట్రేడ్స్ ఎక్కువ పడ్డాయి అనుకోండి అప్పుడే కొంచెం మనకి ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం మనం. అదే 1 మినిట్‌లో మీరు చూడండి. ఇప్పుడు క్యాండిల్ అనేది ఏం చేసిందండి? బ్రేక్‌ఔట్ చేసి పైకొచ్చేసింది. ఇక్కడ చూసారా ఈ క్యాండిల్‌లో ట్రేడ్ పడలేదు. ఎందుకంటే 10 మినిట్స్ వరకు 10 క్యాండిల్స్ వరకు ట్రేడ్ పడదు. బట్ నేను 1 మినిట్‌కి వచ్చాను కాబట్టి ఇమ్మీడియేట్‌గా పడుతున్నటువంటి క్యాండిల్ మీద మీకు అక్కడ మళ్ళీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడి నుంచి జస్ట్ ఇట్లా పైకెళ్తే చాలు. ఇక్కడికొస్తే చాలు. ఇక్కడికి. మ్యాక్స్ డ్రాడౌన్ ఏదైతే వచ్చిందో ఇక్కడికి వెళితే చాలు. నాకు ఇది ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్‌గా బుక్ చేస్తుంది. కావాల్సినవి చూడండి $7, $8 ప్రాఫిట్ రన్ అవుతుంది చూడండి. $9 ప్రాఫిట్ $10కి వచ్చింది. 6, 7 జస్ట్ మీరు గమనించడం కోసం మాత్రమే. ఫ్రెషర్స్ చాలా మంది ఉన్నారు కదా కొత్తగాన. మీరు చూడండి. అంటే ఇందులో మనం చేసేది ఏమీ లేదు. ఆటోమేటిక్‌గా అదే యావరేజ్ చేసుకుంటది. అదే సెల్ చేసుకుంటది. అదే బై చేసుకుంటది. అదే ఎగ్జిట్ అవుతది. మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ మనకి ట్రేడ్స్ పడిపోయాయి అనుకున్నప్పుడు టైమ్ ఫ్రేమ్ పెంచుకోవాలి. 1 మినిట్ నుంచి 5-10 మినిట్స్ లోకి షిఫ్ట్ అయిపోవాలి. తర్వాత రెండోది ఎక్కువగా మనకి క్యాపిటల్ అనేది మనకు ఉన్నటువంటి క్యాపిటల్‌ని బట్టి మన లాట్ సైజ్ అనేది మనం వేసుకుంటాం కాబట్టి ఇది ఆల్రెడీ 1000 క్యాపిటల్‌కి 0.01 వేస్తున్నాం. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఆర్డర్స్ అనేవి పడుతున్నాయి. గమనిస్తున్నారు ఇక్కడ? ఇదిగోండి. ఇక్కడ ఆర్డర్స్ అనేవి మీకు పడుతున్నాయండి. ఎంతమంది గమనిస్తున్నారో లేదో నాకు తెలీదు. ఇక్కడ చూడండి. 0.01 వాల్యూమ్ అంటే ఏంటిది? లాట్ సైజ్ ఇది. ఏంటంటిది? లాట్ సైజ్. ఈ లాట్ సైజ్‌ని బట్టి మనకు ఆర్డర్స్ అనేవి ఉంటాయండి. సో, ఈ 0.01 మీదే ఈ ప్రాఫిట్ అనేది రన్ అవుతుంది మనకి. 0.01 మీదే. అట్లాగే ఇది ప్రతీది కూడా ఓవరాల్‌గా నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాని కాలిక్యులేషన్ ప్రకారము మ్యాక్స్ డ్రాడౌన్ 30కి వెళ్ళింది అనుకోండి. 30కి వెళ్తే ఇది మనకు 30% ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి. అంటే మ్యాక్స్ డ్రాడౌన్ 30 కంటే ఎక్కువ వెళ్ళి ఉంటది. అందుకని ఇది $10 దగ్గరికి వచ్చిన సరే ప్రాఫిట్ బుక్ చేయలేదు. గమనించండి. సో, ఎందుకు బుక్ చేయలేదు అంటే ఒక్కొక్కసారి మన నెట్‌వర్క్ ప్రాబ్లమ్ ఉండడం వలన కూడా నెట్‌వర్క్ మనకి సరిగ్గా లేనప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తదండి ప్రాఫిట్ బుక్ చేయడం స్కిప్ చేస్తదది. ఏమైందంటే అది ప్రీవియస్‌గా ఉన్నటువంటి డేటా అనేది మర్చిపోయింది. ఎందుకంటే నెట్‌వర్క్ పోవడం వలన అక్కడ ఏమవుతది ఆ డేటా అనేది ప్రీవియస్ డేటా అనేది అది మర్చిపోద్ది. అట్లా మర్చిపోయినప్పుడు మాత్రమే మనం మాన్యువల్‌గా బుక్ చేసుకోవాల్సి ఉంటది. రెండోది ఎప్పుడైనా ఎక్కువ హెవీ ఆర్డర్స్ పడ్డాయి. చాలా ఆర్డర్స్ పడ్డాయి. మార్కెట్ చూస్తే చాలా వరస్ట్‌గా ఉంది. అలాంటి టైంలో మార్కెట్ కాస్త మనకు అనుకూలంగా రాగానే ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అవ్వడం కూడా మంచిది. ఎందుకంటే ఆ టైంలో ఎట్లా ఉంటది అంటే, ఆ టైంలో కొన్ని ట్రేడ్స్ అనేవి పాజిటివ్‌గా కనబడతాయి ఇక్కడ.
అట్లా పాజిటివ్గా కనబడుతున్న ట్రేడ్స్ మీరు తగ్గించుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చేసారనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు మీ మట్టికి మీరు మాన్యువల్గా. దానికి తెలుసు కొన్ని దానికి యావరేజ్గా వచ్చినటువంటి లాస్ ఇదిగో చూడండి. యావరేజ్గా పడినటువంటి లాస్ ఏదైతే ఉందో లాస్ని బట్టి అది ప్రాఫిట్ ఇస్తే అది బుక్ చేసుకుంటుంది. కానీ ఈలోగా మనం కొన్నింటిని ఎగ్జిట్ చేసాం చూసారా, ఉన్న ట్రేడ్లో ఉన్నటువంటి లాస్ను బట్టి అది మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేస్తుంది. కాబట్టి దానికి కూడా తెలివి ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దానికి కూడా కొంత ఐడియా ఉంది. మనం ఇచ్చినటువంటి కోడింగ్లో ఆ సిస్టమ్ అంతా పెట్టాం. ఇప్పుడు చూడండి $43 వరకు మ్యాక్స్ డ్రాడౌన్కి వెళ్ళింది. ఓకే, $41, $45, $48, $50, $53, $55 ఇట్లా. సార్ ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే చెప్పాను కదా, సింపుల్గా టైం ఫ్రేమ్ని మీరు మార్చేయండి. ఇప్పుడు 10 minutes టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి, ఏమవుద్ది, 10 నిమిషాలకి అయితేనే కానీ ఒక ఆర్డర్ పడదు, కొత్త ఆర్డర్. 10 minutes అయితేనే కానీ ఒక కొత్త ఆర్డర్ పడదు. ఈ 10 నిమిషాల క్యాండిల్లో చూడండి 10 ఆర్డర్లు 12 ఆర్డర్స్ ఉన్నాయి, 10 ఆర్డర్స్ ఉన్నాయి దగ్గరగా. మరి ఈ టైం ఫ్రేమ్లో పడినటువంటి ఈ 1 minute పడినటువంటి ఆర్డర్స్ అప్పుడు ఏమైపోతాయి, ఒక ఆర్డరే కదా ఉంటుంది అప్పుడు. ఒకవేళ నేను బిఫోర్గా 10 minutes పెట్టేసి ఉంటే, మీకు నేర్పించడం కోసం నేను స్కిప్ చేస్తున్నాను, అటు ఇటు మారుస్తున్నాను. ఒకవేళ నేను ముందే 10 minutesకి మార్చుంటే మినిమం 10 ఆర్డర్స్ తగ్గి ఉండేవి కదా. ఇందులో ఈ పడినటువంటి ఆర్డర్స్లో 10 ఆర్డర్స్ తగ్గి ఉండేవి అంటే ఇది $15, $20 వరకు మాత్రమే లాస్ ఉండేది, లేదా ఒక $25, $30 మాత్రం లాస్ ఉండేది. ఇప్పుడు ఎక్స్ట్రా లాస్ ఎందుకు వచ్చింది అంటే మనము తక్కువ టైం ఫ్రేమ్లో ఉన్నప్పుడు లాస్ త్వరగా వస్తుంది, ప్రాఫిట్ కూడా త్వరగా వస్తుంది. గమనించండి. ఓకే సార్, మరి సింగిల్ క్యాండిల్లో ప్రాఫిట్ ఎంతవరకు బుక్ చేస్తుంది అంటే, సింగిల్ క్యాండిల్లో ప్రాఫిట్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. ఇది మనకి హిస్టరీ అండి, ట్రేడ్స్ బుక్ చేసినటువంటి హిస్టరీ. ఇక్కడ చూడండి ప్రాఫిట్స్ ఇక్కడ ఎక్కడ ఎంత ఉన్నాయి చూడండి. ఇక్కడ $0.88, $0.68, $0.43. కానీ చేంజ్ దగ్గరకు వచ్చేసరికి ఎంత చూపిస్తుంది చూసారా, 0.08, 0.1 చూపిస్తుంది. అదేంటి 0.1% అంటే 0.1% అంటే జస్ట్ $0.88 కాదు, ఇది ఆల్మోస్ట్ ఇది $1.2 వరకు, $1.3 వరకు పడాలి. కానీ ఎందుకు ఎంతో తక్కువ పడిందంటే ఓవరాల్ వచ్చినటువంటి ప్రాఫిట్లో నుంచి స్ప్రెడ్, కమిషన్స్ ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయండి, కట్ అయిపోగా మిగిలిన ప్రాఫిట్ అనమాట ఇది. అందుకనే ఇక్కడ ఏమవుతుంది, ఈ సాటర్డే సండే విషయానికి వచ్చేసరికి చాలా వరకు సాటర్డే సండే చాలా వరకు కూడా ప్రీమియమ్స్ అనేవి ఎట్లా ఉంటున్నాయంటే, ప్రాఫిట్స్ అనేవి ఎట్లా ఉంటున్నాయంటే ఎక్కువ స్ప్రెడ్ అనేది కట్ అయిపోతుంది. గమనించారు లేదో, నేను ఒక అకౌంట్ చెక్ చేశాను, ఈరోజు చాలా స్ప్రెడ్ ఉంది. అంటే ఎక్కడ ఆర్డర్ పెట్టామనుకోండి, ఇక్కడ ఆర్డర్ కొట్టామనుకోండి, ఇక్కడ మార్కెట్ రన్ అవుతుందండి ఇలాగా, కానీ ఆర్డర్ ఇక్కడ పడుతుంది మళ్ళీ జీరోలోనే, కానీ మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించట్లేదు. రెండోది మనం అడిగిన చోట దాన్ని ఏమంటారంటే బై అండ్ సెల్. స్ప్రెడ్ ఎంత ఉంది అంత మనకు తెలియాలి అంటే ఇదిగో చూడండి, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి, 20, 22, 16, 17 ఎంత ఉందండి రెండింటికి. సార్ జాగ్రత్తగా గమనించండి, 34, 35 అంటే 1.4 వరకు ఉంది స్ప్రెడ్. అంటే మీరు బై చేసినా సెల్ చేసినా రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత. ఈ స్ప్రెడ్ అనేది అంటే సపోజ్ స్ప్రెడ్ అంటే మీకు అర్థం కావడం కోసం ఈజీగా చెప్తున్నాను నేను. ఓకేనా, బై ఎంత ఉంది, 84,965 ఉంది, 65.0 అనుకుందాం. సెల్ ఎంత ఉంది, 84,966 ఉంది. మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి, 100 pips అంటే $1 లేదా 100 points. ఇట్లా మీరు ఆర్డర్ను బై చేసి సెల్ చేసేసరికి మధ్యలో కమిషన్ కాకుండా స్ప్రెడ్డే $1 పోతుంది ఇక్కడ. కాబట్టి ప్రాఫిట్స్ ఎట్లా కనబడతాయి, ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ ఎక్కువ కనబడవు కదా, మనకి ప్రాఫిట్స్ ఎక్కువ రావు కదా మనకి. అందుకని ఈ స్ప్రెడ్ ఎక్కువగా ఉన్న టైంలో కూడా మనము బాట్ని ఏం చేయకూడదండి, రన్ చేయకూడదు. మీరు ఎప్పుడు కూడా ఇది గమనించండి, ఇక్కడే ఉంటుంది మీకు, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఈ విండో వస్తుంది. బైకి సెల్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని గమనించుకోండి. బైకి సెల్కి మధ్య డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే చూడండి, ఇది ఆఫ్ టైం వీకెండ్స్లో మనకు స్ప్రెడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇదే అని కాదు, ఏ అకౌంట్ చూడండి వీకెండ్స్లో స్ప్రెడ్లు అనేవి ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వీకెండ్లో స్ప్రెడ్ తక్కువ ఉందనుకోండి, మీరు వీకెండ్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక్కటే కొంచెం ఐడెంటిఫై జాగ్రత్తగా గమనించుకొని చేయండి. ఉదాహరణకి వేరే ఏదైనా మూమెంట్లో ఉందంటే, ఏది మూమెంట్లో లేదు, మొత్తం అన్ని కూడా ఆఫ్లోనే ఉన్నాయి. మీకు గోల్డ్ చూసారనుకోండి, గోల్డ్ నార్మల్గా సోమవారం నుంచి శుక్రవారం వరకు చాలా తక్కువ ఉంటుంది అందులో స్ప్రెడ్.
ఎందుకంటే లిక్విడిటీ ఎక్కువ. మనకి ఇండియన్ మార్కెట్లో కూడా చూడండి సార్, నేను 120లో కొట్టాను సార్, అది వెళ్ళి 110లోనే సేల్ అయింది సార్ అంటాం. 10 పాయింట్లు వేస్ట్ అయిపోయి సార్ అంటాం. ఎట్లా వేస్ట్ అయిపోతాయి ఇవి? అక్కడ ఏంటంటే మనం బై చేసినప్పుడు సెల్ చేసే వాళ్ళు దొరకపోవచ్చు, మనం సెల్ చేసినప్పుడు బై చేసే వాళ్ళు దొరకపోవచ్చు. అర్థమవుతుందండి? మనం బై చేసినప్పుడు సెల్ చేసే వాళ్ళు ఉండరు, మనం సెల్ చేసినప్పుడు బై చేసే వాళ్ళు ఉండరు. అలాంటి టైంలోనే ఇక్కడ ప్రాబ్లం అనేది మనకు క్రియేట్ అవుతుంది, గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనే ప్రాబ్లం అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇట్లాంటి పరిస్థితిలో మనం ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, ఎక్కడ పైన 3 ఆర్డర్స్ వేసిందండి. ఈ పైన 3 ఆర్డర్స్ వలన కింద ఎన్ని ఆర్డర్స్ తినేసిందండి ఇది? మీకు అదే చెప్తాను. ఉదాహరణకి మీకు నేర్పించడం కోసం నేను మళ్ళీ 1 మినిట్కి వస్తున్నాను. ఉదాహరణకి ట్రెండ్ ఇంత పెద్ద పెద్ద క్యాండిల్ వచ్చి ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత ఉదాహరణకి ఇది ఎక్కడో క్యాండిల్ వచ్చింది, ఇదొక క్యాండిల్ వచ్చింది, ఇదొక క్యాండిల్, 3 క్యాండిల్స్ 3 ఆర్డర్స్ వేసింది. ఈ 3 ఆర్డర్స్ తర్వాత ఏమైంది? ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. పోనీ అనుకుందాం ఇదొకటి ఇంకొక 2-3 క్యాండిల్స్ చూసిన తర్వాత సపోజ్ మీరు ఎగ్జిట్ అయ్యారే అనుకుందాం అండి. దీనికి మహా అయితే ఏంటండి, ఒక $5-10 లోపులోనే మీకు లాస్ అనేది ఉంటుంది. తర్వాత వేసినటువంటి ట్రేడ్స్ అన్ని కూడా ఏ ట్రేడ్స్ వేసి ఉన్నది? సెల్ ఆర్డర్స్ వేసి ఉంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఆర్డర్స్ పడుతున్నాయండి? మనకి బై ఆర్డర్స్ పడుతున్నాయి. ఉదాహరణకి నేను మరలా దీన్నే ఏం చేస్తున్నానంటే రీసెట్ చేస్తున్నాను. ఇదే సెట్టింగ్స్ ని మరలా రీసెట్ చేస్తున్నాను. ఇండికేటర్ కింద ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే సెల్ ఆర్డర్స్ కోసం చూస్తాను. ఇదిగో చూడండి, బై ఆర్డర్స్ అట్లా వదిలేసింది, మళ్ళీ ఫ్రెష్ గా సెల్ ఆర్డర్ ని క్రియేట్ చేసుకుంది. ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ సెల్ ఆర్డర్ చూడండి, ఇక్కడ కనబడింది. ఇక్కడ ఇది ఇంతవరకు వేసిన బై ఆర్డర్ వదిలేసి ఇక్కడ సెల్ ఆర్డర్ అనేది కొత్తగా మొదలెట్టింది. ఎందుకు? చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. బోర్డు రన్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంటారండి, దీన్ని మరలా ఏం చేస్తుంటారు? రీసెట్ చేసేస్తారు. అట్లా రీసెట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆర్డర్స్ అనేవి ఆపోజిట్ లో తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఏమనుకుంటుంది? ట్రెండ్ డౌన్ లో ఉంది కాబట్టి నేను సెల్ చేయాలని కూర్చుంది. అచ్చా, ఇది సెల్ చేస్తుందండి. ఎంతవరకు సెల్ చేస్తుంది? అది ఈ మొత్తం ఇదంతా చూసుకుంటది. నేను సెల్ చేస్తున్నా, నాకు ప్రాఫిట్ రావాల్సింది, లాస్ ఎందుకు పెరుగుతుంది అది చూస్తుంది. చూసి ఓవరాల్ గా ఉన్నటువంటి మొత్తం పొజిషన్లు అన్నింటిని ఏం చేస్తుంది? ఇది ఆటోమేటిక్గా మొత్తం కట్ చేసి పడేస్తుంది. ఎందుకంటే దానికి అర్థమైపోద్ది ఆపోజిట్ లో మార్కెట్ పడుతుంది, నేను మా ట్రెండ్కి అనుకూలంగానే సెల్ చేస్తున్నా, నాకు మాత్రం లాస్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదో గడబిడి ఉంది, ఈయలో ఏదో మిస్టేక్ ఉందని దాని మట్టికి అదే కొద్దిసేపు చూస్తుంది. ఒక 5-6-10 ఆర్డర్లు వేసినంత వరకు చూస్తుంది. తర్వాత దాని మట్టికి అదే ఏం చేస్తుందండి, మొత్తం కంప్లీట్లీ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఆర్డర్స్ అన్నిటిని అదే ఎగ్జిట్ చేసేస్తుంది మాన్యువల్గా. కంప్లీట్గా మాన్యువల్గా ఎగ్జిట్ చేసేస్తుంది. అట్లాంటి బిహేవియర్ కూడా దీనికి మనము కమాండింగ్ లో ఇచ్చాం. ఎందుకంటే అది డిస్టర్బ్ అవ్వకూడదు. అది ఏదైతే చేస్తుందో అది చేసే పని అది చేసుకుంటూ వెళ్ళాలి. చెరపకురా చెడేవు అంటారు చూసారా, అది చేసేటప్పుడు మనం ఏమి కూడా దాన్ని కలపకూడదు, దాన్ని చెడగొట్టకూడదు. ఇప్పుడు చూడండి, 2 సెల్ ఆర్డర్లు పడ్డాయి. కింద చూడండి 2 సెల్ ఆర్డర్స్ పడ్డాయి. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఈ లైన్ అబౌవ్కి వెళ్ళింది అనుకోండి, అది మళ్ళీ సెల్ ఆర్డర్లో కొడుతుంది, ఇంకా బై ఆర్డర్లో కొట్టదు. ఇంకా అది ఎందుకంటే దాని మైండ్ లో కమాండ్ లో ఒకటి ఉండిపోయింది, మార్కెట్ ట్రెండ్ డౌన్ లో ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను సెల్ ఆర్డర్లు కొట్టాలి. సార్ పైన మార్కెట్ పడిపోతున్నా సరే బై ఆర్డర్లే కొడుతుంది సార్ అంటే, నాయనా దానికి బిఫోర్ గానే 3 బై ఆర్డర్స్ ఉండిపోయాయి. ఒకవేళ మీరు ఈ బై ఆర్డర్స్ ని క్లోజ్ చేస్తుంటే ఇక్కడి నుంచి పడే ఫ్రెష్ ఆర్డర్స్ అనేది సెల్ చేసుకుంటూ వచ్చేది. మీకు అర్థమవుతుందండి? కానీ మీరేం చేశారు? దాన్ని అట్లాగే వదిలేశారు. వదిలేయడం వల్ల ఏమవుతుంది? అది అలా కింద పడుతూనే ఉంది. అప్పుడు ఏమవుతుందండి? క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు సపోజ్ నేను అన్నానండి, ఇంకొంతమంది ఏంటంటే ఒక $10-20 వచ్చేసరికి తెగ పెట్టేస్తున్నారు. సార్ $10 మైనస్ సార్, సార్ అంటే అసలు గ్యాప్ ఉంచట్లేదు. నాకు కనీసం 5 మినిట్స్ కూడా గ్యాప్ ఉంచట్లేదు. అరే $15 $20 లాస్కి వెళ్తే ఇంత దడదడలాడిపోతే బోట్ని ఎలా రన్ చేస్తాం మనం? $10-20 మైనస్కి వెళ్తేనే అది $5-10 బుక్ చేస్తుంది. మనం ఇప్పుడు కూడా కోరుకోవద్దు లాస్లోకి వెళ్ళిపోవాలని, కానీ కాస్త కోస్త లాస్ చూపిస్తేనే దానికి అది మైండ్ లో ఫిక్స్ అవుతుంది. ఏమని మైండ్ లో ఫిక్స్ అవుతుంది? ఇదిగో నాకు లాస్ వచ్చింది కాబట్టి చార్జెస్ ని ప్లస్ వచ్చిన లాస్ ని వీటన్నిటిని కూడా కవర్ చేసి నేను ప్రాఫిట్స్ తీసుకొని రావాలి అని ఫిక్స్ అవుతుంది. అది అర్థమైందండి మీకు లాజిక్? అట్లా అయినప్పుడు అది మనకు అవుతుంది. ఇంకొకటి చూడండి, ఇంకొకటి నేను చూపిస్తాను మీకు. ఉదాహరణకి ఇంకొంచెం ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఏం చేస్తున్నానంటే
కొంచెం ఈ ట్రేడ్ని మాన్యువల్గా నేను ఎగ్జిట్ అవుతున్నాను. కొంచెం మీకు ఎగ్జాంపుల్ చూపించాలి. తర్వాత చూద్దాం. డెమో అకౌంటే కాబట్టి నేను మాన్యువల్గా ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే. ట్రేడ్స్ అనేవి నేను మాన్యువల్గా క్లోజ్ చేశానండి. ఇప్పుడు చూడండి, ట్రెండ్ మనకి ఐడెంటిఫికేషన్. ట్రెండ్ ఎట్లా ఉంది మనకి? నెగెటివ్లో ఉంది. మాన్యువల్గా కూడా ఇక్కడ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు కొత్తగా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చూడండి, ట్రేడ్ ఏ ఏ ఏ సైడ్లో ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుందండి. తర్వాత ట్రెండ్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఇక్కడ కిందని ఒక చిన్న పాపప్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. కొత్తగా తీసుకునే వాళ్ళకి సేమ్ ఇది. జస్ట్ ఒక విండోని మేము అప్డేట్ చేసాం. ఇంకా చాలా అప్డేట్ అవ్వాలి. ఇది బ్యాలెన్స్, ఈక్విటీ ఈ రెండు కూడా ఇక్కడ యాడ్ అయిపోయి దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త కండిషన్స్ యాడ్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. కాకపోతే నేను ఎందుకు మీకు ఇది అప్డేట్ చేయడానికి ఇవ్వట్లేదంటే మీరు నాతో ఆడుకుంటున్నారు. ఎవరైనా డెమో అకౌంట్, రియల్ అకౌంట్ పెట్టండి స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. స్క్రీన్ షాట్లు ఎవరికి కావాలండి మీ స్క్రీన్ షాట్లు? చాలా పోటది. ఎందుకంటే నేను మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేస్తే టైప్ చేయడానికి అవుతుంది నెంబరు. టైప్ చేస్తే స్క్రీన్ షాట్ ఓపెన్ చేయడానికి అవుతుంది. స్క్రీన్ షాట్లు కాదయ్యా బాబు, రాసి పెట్టండి అన్న మళ్ళీ స్క్రీన్ షాట్లో పెడుతున్నారు. ఎనీ డెస్క్ ఇవ్వండి అంటే ఎనీ డెస్క్ కూడా స్క్రీన్ షాటే పెడుతున్నారు. ఎంత విచిత్రం అంటే, ఎంత విచిత్రమైన క్యాండిడేట్స్ అంటే, ఎనీ డెస్క్ కూడా మీరు స్క్రీన్ షాట్ ఇస్తే నేను ఏం చేసుకుంటాను ఆ స్క్రీన్ షాట్ని? ఒక నెంబర్ పెడితే నాకు ఎంత ఈజీగా ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుని ఇమ్మీడియట్గా మీకు యాక్సెస్ తీసుకోవడానికి ఉంటుంది. అందుకని నేను ఈ ఫైల్ అప్డేట్ చేయట్లేదు మీకు. అంటే కొత్తగా సాఫ్ట్వేర్ ఏం మారలేదు, సేమ్ అదే సాఫ్ట్వేర్. బట్ ఇట్లాంటి పాపప్ విండోస్ అవన్నీ యాడ్ చేసాం. ట్రెండ్ చూపిస్తుంది ఇక్కడ. ట్రేడ్ ఏం పడుతుంది ఇక్కడ? సెల్ ఇండికేటర్ కింద ఉంది కాబట్టి సెల్ ట్రేడే పడుతుంది. ఇక్కడ సెల్ చూపిస్తుంది. ట్రెండ్ ఎట్లా ఉంది అంటే న్యూట్రల్ ట్రెండ్ లో ఉంది. ఇది న్యూట్రల్ ట్రెండ్ అని చూపిస్తుంది. ఎట్లా న్యూట్రల్ ట్రెండ్? ఫర్ ఎగ్జాంపుల్ 50 పెడదామండి. మనం 50 పెట్టుకున్నాం అనుకోండి, ఎట్లా ఉంది చూడండి, ఇది నెగిటివ్ ట్రెండ్ అండి. అదే మనము 21 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏముండదు, ఇది ఇందులో ఏం లేదు. ఇండికేటర్ అనేది జస్ట్ మనకు కనబడటం కోసం అంతే. 21 చూసారు అనుకోండి, ఇది కూడా నెగిటివ్ ట్రెండే, సెల్ ట్రెండే. ట్రేడ్ సెల్ వేస్తుంది. సో అది బాగానే వేస్తుంది అనుకుంటాం. అట్లాగే మనం డిఫాల్ట్ గా పెట్టుకున్నటువంటిది 14 ఇండికేటర్. ఇది కూడా బాగానే ఉందండి అనుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే, ట్రెండ్కి అనుకూలంగా మాత్రమే ట్రేడ్స్ చేయండి. కంటిన్యూగా డే అండ్ నైట్ కూర్చోవద్దు. డే అండ్ నైట్ అవసరం లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. నిన్న ఒక్కరోజే ఇంచుమించుగా అంటే ప్రాక్టీస్ చేస్తాను, డెమో ప్రాక్టీస్ చేశాను. నేను రియల్ మనీ అని నేను ఎప్పుడు అబద్ధాలు ఆడను. డెమో అయితే డెమోనే, రియల్ అయితే రియల్నే. ఎందుకు అంటే నేను ఇంకా కోడ్ అనేది అప్డేట్ చేస్తున్నాను. రియల్ మనీతో అప్డేట్ చేయలేను కదా, నేను రియల్ మనీతో ప్రయోగాలు అయితే చేయలేను కదా. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా నేను డెమోతోనే ఎప్పుడు కూడా నేను టెస్టింగ్ అనేది చేస్తాను. ఇందులోనే మీరు చూడండి, సపోజ్ ఎక్కడ మీకు లాట్ సైజ్ అనేది చూడండి. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ ఏం చేస్తుంది? పైకి వెళ్తుంది. నేనేం చేస్తానంటే 0.20ని బై చేసింది. మాన్యువల్గా నేను బై చేశాను. మాన్యువల్గా ఏం చేశాను? ఇక్కడ ఇండికేటర్ అబౌవ్కి వచ్చింది, మాన్యువల్గా బై చేశాను. ఆల్రెడీ కింద ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి? 1 2 3 ఆర్డర్స్ ఉన్నాయి. పైన ఏం చేశాను? ఒక బై ఆర్డర్ వేసాను. అది చూడండి, అది మాత్రం దాని పద్ధతులు మర్చిపోలేదు. నేను బై ఆర్డర్ వేసాను, బట్ దాని లెక్క ప్రకారం ఏముంది ఇక్కడ? సెల్ ట్రేడ్. కాబట్టి అది సెల్లే వేసుకుంది. నేను వేసినటువంటి 0.20 ఏదైతే వేసానో అది లిటిల్ బిట్ ప్రాఫిట్లో రన్ అవుతుంది. అంటే నేను వేసింది ప్లస్ అది వేసింది రెండు కలిపి ఓవరాల్గా ఒక ప్రాఫిట్లోకి వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్ మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు, అదే ఎగ్జిట్ చేసేస్తుంది మొత్తం పొజిషన్స్ అన్నిటిని. అట్లా కూడా ప్రోగ్రామ్ని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ఆ అప్డేషన్ అనేది అప్కమింగ్ డేస్లో మీకు వస్తుంది, నేను ఇస్తాను. కానీ మీరు మాత్రం నన్ను విసిగించకండి. మీకు నేను ఫైల్ మాత్రమే ఇస్తాను. ఫైల్ని జస్ట్ రీప్లేస్ చేసుకోండి అంతే. ఫైల్ని మీరు రీప్లేస్ చేసుకోండి, అంతమించి ఏం వర్క్ లేదు. ఫైల్ రీప్లేస్ చేసుకుంటే మొత్తం మీకు అంతా సెట్ అయిపోద్ది. ఇప్పుడు నేను మాన్యువల్గా ట్రేడ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, సపోజ్ ఇది ఇట్లానే ఉంది, ఇది పైకి వెళ్తుంది అనుకుందాం. నాకు ట్రెండ్ తెలిసిపోయింది, ఇది పైకి వెళ్తుంది, ఇండికేటర్ అబౌవ్ వచ్చింది, ఒక 4-3 ట్రేడ్లు వేసేసుకున్నాను బైకి. ఎందుకు పైకి వేసుకున్నాను? మాన్యువల్ ట్రేడింగ్ ఇది. ఆల్గో కమ్ మాన్యువల్ అంటే మాన్యువల్గా చేస్తున్నాను, ఆల్గోతో కూడా చేస్తున్నాను. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను బుక్ చేసుకుంటే నాకు ప్రాఫిట్ మిగులుతా, లాస్లో ఉంటారా? కంప్లీట్లీ నేను ప్రాఫిట్లోకి వచ్చేసాను. ఇప్పుడు ఇట్లాంటి ట్రెండ్ రివర్సల్ టైంలో జస్ట్ నేను దీన్ని ఈ టెక్నిక్ని యూజ్ చేస్తే 55, 63, 70 అండి ఇన్ని ప్రాఫిట్స్ చూడండి. నాకు నచ్చిన చోట నేను మాన్యువల్గా జస్ట్ నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫినిష్ ప్రాఫిట్ బుకింగ్.
ఇక్కడ నుంచి మళ్ళీ ఏ ట్రేడ్స్ పడతాయి చూడండి ఒకసారి. ట్రెండ్ న్యూట్రల్, ట్రేడ్ నాన్, ఇక్కడ కనబడుతుందా? ట్రెండ్ న్యూట్రల్ సేమ్, ట్రేడ్ నాన్ అంటే ట్రేడ్ ఏముందో తెలియదు దానికి. నెక్స్ట్ ఏం పడుతుంది చూడండి, ఇండికేటర్ అబౌవ్ లో ఉంది, బై ఆర్డర్ పడుతుందా సెల్ ఆర్డర్ పడుతుందా చూడండి. మాన్యువల్ గా కూడా మీరు చిన్న టెక్నిక్స్ వాడుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పైన కూడా సేమ్ అదే ఉంది. ఎందుకు? నేను మాన్యువల్ గా ట్రేడ్ ని కట్ చేశాను కాబట్టి దానికి ఏం తెలుసు, సెల్ ట్రెండ్ అని మైండ్ లో ఉండిపోయింది. ఇప్పుడు మనం ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి తెలుసా, అంటే ఎప్పుడైతే మీరు మాన్యువల్ గా చేస్తారో అప్పుడు మాత్రం మిస్టేక్ వస్తుంది. అప్పుడు ఇమీడియట్ గా మరలా మన యొక్క సాఫ్ట్వేర్ ని మనం ఏం చేస్తామండి, జస్ట్ ఒక్కసారి రిఫ్రెష్ కొట్టుకుంటాం అంతే. ఇక్కడ నుంచి చూడండి ట్రేడ్స్ అన్ని ఎట్లా పడుతున్నాయి. అది చేసిన తర్వాత ఇప్పుడు సెల్ ట్రేడ్ ఒకటి ఉండిపోయింది కదా, దాన్ని మాన్యువల్ గా ఎగ్జిట్ కొట్టేయండి. ఇప్పుడు ఓన్లీ బై ట్రేడ్ లో ఉంటాయి, ఎందుకంటే రీఫ్రెష్ చేసేసాం దాన్ని, ఫ్రెష్ గా కొత్తగా రీఫ్రెష్ చేస్తాం. నెక్స్ట్ ఇండికేటర్ పైన ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి అది బై ఆర్డర్స్ తీసుకుంటది. జస్ట్ టెక్నిక్స్ వాడితే ఒక గంట చాలు ఈజీగా $100 తీయడానికి. ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని సెట్టింగ్స్ వెళ్ళి కెలకమంట్లా, విండోస్ డిలీట్ చేయమంట్లా, చెత్త చెదరం చేయమంటలేదు, డెమోలోనే ప్రాక్టీస్ చేయండి. 100, 500 చేయడం చిటికలో పని. మీకు $100ని $500 చేయడం చిటికలో పని. మరి అలాంటప్పుడు బోట్ ఎందుకు సార్ అంటే, మాన్యువల్ గా చేసి చూడండి, అది చేయగలరేమో. చేయలేరు, మీరు మాన్యువల్ గా తీయలేరు. కానీ బోట్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా మీరు తీయచ్చు. కారణం ఏంటంటే ఆల్రెడీ మీకు వచ్చినటువంటి లాస్ లో రన్ అవుతున్నటువంటి ట్రేడ్స్ కానివ్వండి, దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ చేసినటువంటి ట్రేడ్స్ ని మరలా మీరు అది మాన్యువల్ గా బుక్ చేసుకోవచ్చు. అది బుక్ చేస్తుంది, ప్లస్ మనం కూడా మాన్యువల్ గా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక ట్రెండ్ అట్లా కింద పడుతుంది అనుకోండి, ట్రెండ్ ఇప్పుడు చూడండి పైకి వెళ్తుంది, ఏం ట్రెండ్ అనేది పైకి వెళ్తుంది. అప్ ట్రెండ్ లో నేను ఏం చేస్తున్నాను, ఒక ట్రేడ్ వేసాను. మళ్ళీ అప్ ట్రెండ్ లో నేను ఏం చేశానండి, ఒకటి మాన్యువల్ గా ఒక ట్రేడ్ వేసాను. ఏం జరుగుతుందో చూడండి, ట్రెండ్ కి అనుకూలంగా అదే ట్రెండ్ లో అయితే వెళ్తుందో నేను కూడా అదే ట్రెండ్ లో వేసాను. అదే ట్రెండ్ లో వేసినప్పుడు ఏమవుద్ది, నేనేసింది అది వేసుకుంది, రెండు కలిపి క్యాల్కులేటివ్ అయిపోద్ది దానికి. బట్ ట్రెండ్ ఆపోజిట్ లో వేస్తే మాత్రం దానికి క్యాల్కులేటివ్ అవ్వదు. గమనించండి, ట్రెండ్ కి ఆపోజిట్ లో వేస్తే అవ్వదు. ఇప్పుడు నేను బై చేశాను, అది కూడా బై చేసింది, ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తారు చూడండి, జస్ట్ చూడండి అంతే. ఇదిగో నేను వేసింది 0.02 మాన్యువల్ ట్రేడ్ నేను వేసింది ఇది, అది వేసింది 0.01, నేను వేసింది ఏమో 20 వేసాను, అవేమో 0.1 వేసింది. నెంబర్లో చెప్పాలంటే నేను 20 వేసాను, అదేమో 1 వేసింది. ఇప్పుడు చూడండి ట్రేడ్స్ పాజిటివ్కి వెళ్తున్నాయి, కంప్లీట్లీ పాజిటివ్కి వెళ్తున్నాయి. చూడండి మీరు ఎట్లానే గమనించారనుకోండి, మీకు ఒక సింపుల్గా ఏంటంటే, ట్రెండ్ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాన్యువల్ గా 2-3 ట్రేడ్స్ వేయి, క్లియర్ గా నీకు బోట్ కూడా హెల్ప్ చేస్తుంది. అదిగో చూసారా నేనేం చేశానా, నా మాన్యువల్ ట్రేడ్ ఉండిపోయింది. గమనించారు ఇక్కడ, దీనిని నెక్స్ట్ రాబోతున్న అప్డేట్ లో మొత్తం ఫిక్స్ చేసేస్తున్నాం. మీరు మాన్యువల్ గా తీసుకున్నది ప్లస్ బోట్ తీసుకుంది, మొత్తం ట్రేడ్స్ అన్నిటిని కూడా ఆటోమేటిక్ అదే క్లోజ్ చేయడానికి ఒక లేటెస్ట్ అప్డేట్ ని తీసుకొని వస్తాను. దానిలో మీకు ఈ డాష్ బోర్డ్ ఎందుకంటే ఈ డాష్ బోర్డ్ ను కూడా మీకు మేము అప్డేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి నేను 0.02 ఏదైతే తీసుకున్నానో అది కూడా ఓవరాల్ గా నాకు ప్రాఫిట్ ఇచ్చింది. సో నేను దాన్ని బుక్ చేసుకుంటాను ఈజీగా, నాకు వచ్చిన నష్టం ఏముంది, ఇంకా అది బై ట్రేడ్లు చేసుకుంటలేదు. అది ఇలా మీరు $100 తో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. బట్ నాట్ ఈజీ. $100 తో ట్రేడ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ యూజ్ యువర్ బ్రెయిన్, ఆల్వేస్ యూజ్ యువర్ బ్రెయిన్. రెండోది చూడండి, మనకు స్ప్రెడ్ తక్కువగా ఉండే టైం చూసుకోండి. దీనికి మధ్య డిఫరెన్స్ పెద్ద ఉండకూడదు. బైకి సెల్కి మధ్య డిఫరెన్స్ అనేది పెద్దగా ఉండకూడదు. వీలైతే నేను నెక్స్ట్ అప్డేట్ లో స్ప్రెడ్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాను. స్ప్రెడ్ ఎంత ఉన్నది అనేది కూడా ఇక్కడ నేను యాడ్ చేసేస్తాను. అట్లా స్ప్రెడ్ ఎక్కువగా ఉందనుకోండి, 140, 130, 100 ఉందనుకోండి, ఆ టైంలో ట్రేడ్ అవాయిడ్ చేయండి. అదే మనకి 60, 30, 20, 40 ఇలా ఉందనుకోండి, ఈ రేంజ్ లో ఉందనుకోండి, ఆ టైంలో మీరు ఈజీగా ట్రేడ్ అనే దాన్ని మీరు చేసుకోవచ్చు, స్ప్రెడ్ తక్కువగా ఉన్నప్పుడు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ దీనిలో మాన్యువల్ గా ట్రేడ్ చేయడం మీకు నేర్పించాను, ఆటో ట్రేడింగ్ మీకు నేర్పించాను, ట్రెండ్ రివర్సల్ టైంలో ఏం చేయాలో కూడా మీకు నేర్పించాను. ట్రెండ్ రివర్సల్ అయింది, ఫాస్ట్ మూమెంట్ ఉంది, ఆ టైంలో ఏం చేస్తాం, 2-3 ఆపోజిట్ ట్రేడ్స్ చేసాం. ఓవరాల్ గా మనం మొబైల్లోనే ఎగ్జినెస్ లో డైరెక్ట్ గా మనం వెళ్ళి క్లోజ్ చేసుకున్నాం. ఓకేనా, ఎగ్జినెస్ లోకి వెళ్ళి మనం డైరెక్ట్ గానే అందులోనే మనం క్లోజ్ చేసాం. క్లియర్ కదా. సో ట్రెండ్ చూసుకుంటాం, ట్రెండ్ ఎందులో చూసుకోవాలి అంటే వేరే దాంట్లో. మరి దీనికి ఇంకొకటి ఉంది సార్, మరి
ఓవరాల్గా మనకి రివర్సల్ అయినప్పుడు టైం ఫ్రేమ్ అంటే మనకి ఎక్కువ ఆర్డర్స్ ఉండిపోయాయి అనుకోండి, టైం ఫ్రేమ్ను మనం పెంచేసుకోవాలి. టైం ఫ్రేమ్ పెంచుకోవడం ఏమవుద్ది, నెక్స్ట్ ఎక్కువ ఆర్డర్స్ పడకుండా మనం ఏం చేస్తాం, దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బోట్ ఆపకండి. మీకు వీలు లేకపోతే, అవకాశం లేకపోతే 1 డే టైం ఫ్రేమ్కి వచ్చేయండి, 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేయండి, నో ఇష్యూ. కానీ ఎక్కువ ఆర్డర్స్ పడకుండా మీరు ఆపుతున్నారు అంటే లాస్ అనేది పెరిగేటువంటి అవకాశాన్ని తగ్గించేశారు మీరు అక్కడ. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, మీ దగ్గర క్యాపిటల్ ఉంటుంది, ఎంతో కొంత క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్తో కాస్త మాన్యువల్ ట్రేడ్స్ వేసి దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఇది అస్తమానం చేయాల్సిన అవసరం లేదు, రేర్ సినారియోలో చేయాలి. రేర్ సినారియోలో ట్రెండ్ మీకు అనుకూలంగా ఉందనుకోండి ఫ్రెండ్స్, ట్రెండ్ మీకు అనుకూలంగా ఉందనుకోండి, చాలా ఈజీగా 1 అవర్లో $100 ఈజీగా తీసేయచ్చు. 1 అవర్‌లోనే $100 చాలా చాలా ఈజీగా తీసేయొచ్చు. మీకు అర్థం కాకపోతే అగైన్ నేను ఈ వీడియో అప్‌లోడ్ చేస్తాను, మీరు చూడండి. అగైన్ ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మరలా దీన్ని ప్రాక్టీస్ చేయండి. డెమో అకౌంట్స్‌లో ట్రెండ్‌లో ఉంటుంది కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత చక్కగా వర్క్ అవుద్దో మీరు చూడండి. సో, ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ పక్కన మీ మొబైల్ ఫోన్ కూడా పెట్టుకోండి. ఎక్స్‌నెస్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్స్‌ట్రా లాట్స్ వేసేటప్పుడు. ఎందుకంటే టైమ్ వస్తే మీరు మాన్యువల్‌గా కూడా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటది. ఒక్కొక్కసారి చూడండి, ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదండి, లాస్ లేకుండా ఎగ్జిట్ అవ్వాలని చూస్తాం మనం. 50, 60, 100, 200, $300 లాస్కి వెళ్ళిపోయి అది $20, $30, $10 ప్రాఫిట్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఈ బాబోయ్ మాక్సిమం రికవర్ అయిపోయిందిరా బాబు అని ఎగ్జిట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి టైంలో సింపుల్గా చెప్తున్నా, అక్కడ ప్రాఫిట్ బుక్ చేయడం ఇంపార్టెంటా, లాస్ లేకుండా బయటకు రావడం ఇంపార్టెంటా? మాక్సిమం లాస్ లేకుండా బయటికి రావడమే మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైంలో ఇంకా మనము ప్రాఫిట్ గురించి ఆలోచించకూడదు. బయటకు వచ్చేసి మూమెంటం ఎక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో మనం మార్కెట్ని అవాయిడ్ చేయాలి, మూమెంటం ఎక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో మనం మార్కెట్కి దూరంగా ఉండాలి అని మనకు అర్థం కావాలి. అది మనమే చిన్న కామన్ సెన్స్తో ఆలోచించి మనమే మార్కెట్ కొంచెం అవాయిడ్ చేయాలి ఆ టైంలో. చూడండి, మార్కెట్ అనేది సుప్రీం, ఎప్పటికీ గెలిచేది మార్కెటే, మనం కాదు. మార్కెట్ డైరెక్షన్ మనం ఫాలో అయ్యి, మార్కెట్ కండిషన్స్ మనం ఫాలో అయ్యి మనము ప్రాఫిటబుల్గా ఉండడం మన బాధ్యత. అది 90% బోట్ చేస్తుంది, బట్ 10% మీరు చేయాలి. 90% ఎఫర్ట్స్ అన్ని కూడా బోటే చేస్తుంది, ఓన్లీ 10% మాత్రం మీరు చేయాలి. ఆ 10% కూడా నేను చేయనంటే నాకు బోటే చేసి పెట్టాలని అనుకుంటే టైం ఉంటుంది, ఒక్కొక్క టైం ఉంటుంది చూసారా, సైడ్ వేస్ టైం కానివ్వండి, లేదా సింగిల్ ట్రెండీ టైం కానివ్వండి, ఒకే ట్రెండ్లో మార్కెట్ వెళ్ళిపోతుంది అనుకోండి ఆ టైంలో కానివ్వండి, లేదంటే సైడ్ వేస్ టైంలో కానివ్వండి, మీరు ఏం చేయనవసరం లేదు, అదే ఆటోమేటిక్గా బుక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 5 ఆర్డర్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. ఈ 5 ఆర్డర్స్ మీకు కంప్లీట్ ప్రాఫిట్లోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా బుక్ చేసుకుంటుంది, మీరు చేయాల్సింది ఏమీ లేదు. హెవీగా ఎప్పుడైనా ఆర్డర్స్ పడినప్పుడు కానీ, లేదా ఆపోజిట్లో వెళ్ళి మీకు లాస్ అనేది పెరుగుతుంది అనేటప్పుడు కానీ, ఇలాంటి టైంలో మాత్రమే మీరు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని మీ క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసుకొని మీ యొక్క గెయిన్స్ అంటే ప్రాఫిట్ ప్రాబబిలిటీని మీరు పెంచుకోవాలి. అది ప్రాఫిట్ ప్రాబబిలిటీని మనం ఏం చేయాలి, పెంచుకోవాలి. అంతకు మించి మనం చేసేదంటూ ఏమీ పెద్దగా లేదు, గమనించండి ఈ విషయాన్ని. సో, ఇది ఓవరాల్గా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదండి. సో నెక్స్ట్ ఎట్లా మనం దీన్ని చేయాలి, ఎట్లా మనం ఈ బోట్ని బై చేయాలి అంటే, ఈ బోట్ యొక్క కాస్ట్ ఎంత, కొత్తగా చాలా మంది జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు మరొకసారి చెప్తున్నాను. బోట్ కాస్ట్ ఎంత అంటే $300 అండి, $300 యూఎస్డిటి. ఒక యూఎస్డిటి 93 రూపీస్ ఉంటుందండి. సో డాలర్ అయితే మీకు 86 రూపీస్ సంథింగ్, 40 పైసలు 50 పైసలు ఉంది. మనము యూఎస్డిటి టెథర్లో మనము ఇస్తున్నాం. సో 93. లేదనుకుంటే మీరు బైనాన్స్ కానివ్వండి, లేదంటే ఎక్స్‌నెస్ కానివ్వండి, ట్రస్ట్ వాలెట్ కానివ్వండి, ఎనీథింగ్ ఇందులో మీరు లాగిన్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేసుకొని, మన రిఫరల్లో కూడా లింక్స్ ఉంటాయి, రిఫరల్ కాకపోయినా మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు అందులో $300 బై చేసుకొని నాకు పంపించండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఐఎన్ఆర్లో నేను పంపిస్తాను అనుకుంటే ఐఎన్ఆర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. 28,000 ఐఎన్ఆర్ అనేది అవుతుంది, ఎందుకంటే దీనిలో మేము జిఎస్టీ కట్టాల్సి వస్తుంది, గమనించండి. ఇది వరకు ఉండేది వేరే, ఇప్పుడు వేరే. ఏప్రిల్ 1 నుంచి జిఎస్టీ అనేది దీనికి యాడ్ చేసి ఎక్స్ట్రాగా మీకు అమౌంట్ యాడ్ చేయకుండా అదే 28కి నేను ఇస్తున్నాను. స్టార్టింగ్లో ఏదైతే 28 ఇచ్చానో ఇప్పుడు కూడా సేమ్ అదే 28కి మీకు అరేంజ్ చేస్తున్నాం. దీన్ని ఒకవేళ ఐఎన్ఆర్లో మీరు పే చేద్దాం, లేదండి అనుకుంటే $300 నాకు పే చేయండి. మీకు ఎంత చౌకగా దొరికితే అంత చౌకగా కొనుక్కోండి. నాకు కావాల్సింది $300 అంతే. మీకు చీప్‌గా ఎంత డెడ్ చీప్‌గా దొరికితే అంత డెడ్ చీప్‌గా కొనుక్కోండి, నో అబ్జెక్షన్. ఎక్కడైనా కొనుక్కోండి. మీకు ఏ ఐడి కావాలంటే ఐడి నేను ఫార్వర్డ్ చేస్తాను, ఐడికి మీరు అమౌంట్ని మీరు చేయండి, ఓకేనా. తర్వాత బేసిక్గా మీరు ఈ
MT5 కానివ్వండి, ఎగ్జినెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ఇండివిజువల్‌గా నా వీడియో ఒకటి పెడతాను. ఆ వీడియో ద్వారా మీరు మొత్తం కనెక్ట్ చేసుకొని ఇస్తే నేను ఫైనల్‌గా ఫైలేసి అది కరెక్ట్‌గా రన్ అవుతుందో లేదో చూసి ఆ సెటప్ అంతా చేసేసి మీకు నేను ఆల్గోని నేను అప్పచెప్తాను. బాట్‌ని మీకు అప్పగిస్తాను. ఓకేనా? ఇది ఓవరాల్‌గా. సో, ఇందులో మీకేమైనా క్వెషన్స్ ఉంటే, ఇందులో మీకేమైనా క్వెరీస్ ఉంటే దయచేసి 2 టైప్ ఆఫ్ మీటింగ్స్ ఉన్నాయండి ఇందులో. ఒకటి కంప్లీట్‌గా బోట్‌కి సంబంధించిన వాళ్ళు అన్‌ఫార్చునేట్‌లీ రావడం వేరే. ఇది తుఫాను లాంటివి. అది అస్తమానం జరగదు. పవర్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, మీరు సిస్టమ్ చూసుకోవాలి. కాస్తో కూస్తో చూసుకోవాలి. పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఉన్న ఆర్డర్స్‌ని ఇమ్మీడియేట్‌గా మనం మొబైల్ నెట్వర్క్‌ని కనెక్ట్ చేయడం గాని, లేదా ఆల్టర్‌నేటివ్ సోర్స్ గానివ్వండి పెట్టుకోవాలి. లేదా అట్‌లీస్ట్ ఇంటర్నెట్ కోసం, ఎందుకంటే మీరు ల్యాప్‌టాప్‌లో ఎక్కువ చేస్తుంటారు కాబట్టి, ల్యాప్‌టాప్ అట్‌లీస్ట్ 1 అవర్, 2 అవర్స్ ఈజీగా రన్ అవుతది. ఈ బోట్ రన్ అవ్వడానికి మీరు అవసరమైకుంటే కాస్త లైటింగ్ తగ్గించేసుకోండి. స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించేసుకోండి. అప్పుడు ఎక్కువ బ్యాకప్ రావడం ఛాన్స్ ఉంటది. రెండోది, ఇంటర్నెట్ ఎక్కడైతే ఉందో ఇంటర్నెట్‌కి ఒక యూపీఎస్ ఏర్పాటు చేసుకోండి. నెట్వర్క్ పోయినా మీకు డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటది. మీరు చేసుకోండి అప్పుడు. వచ్చిన నష్టం ఏముంది మనకి? ఈ నష్టం ఏమి ఉండదు కదా! ఓకేనా? చిన్న చిన్నవన్నీ మనం చేసుకోవాలి. పవర్ పోయినప్పుడు ఇవన్నీ అంటే అవి నేచురల్ కలామిటీస్ లాంటివి. బైనాన్స్‌లో చూడండి యూఎస్‌డిటీ ఎట్లా మీరు పర్చేజ్ చేస్తారు ఇవన్నీ యూట్యూబ్‌లో కుప్పలు కుప్పలుగా చాలా మంది మాట్లాడినటువంటి వీడియోస్ ఉన్నాయండి. మేము అవన్నీ అంతంత చూడలేము. మాకంత ఓపిక లేదు. అంత టైం లేదు. ఎందుకంటే మీతోటి బై చేయించి, మీ దగ్గర నుంచి మళ్ళీ మేమే ట్రాన్స్‌ఫర్ పెట్టించుకొని, అంత టెన్షన్ మేము పడలేము. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఐఎన్ఆర్‌లో ఒకవేళ ఎవరైనా పే చేసేవాళ్ళుంటే ఐఎన్ఆర్‌లో పే చేయండి. లేదంటే మాకు బైనాన్స్‌లో నుంచి మేము చేసుకోవాలనుకుంటే బైనాన్స్ ఈస్ ద బెస్ట్. ఆల్రెడీ బైనాన్స్ కూడా ఎఫ్ఐయు సర్టిఫైడ్. ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ దగ్గర రిజిస్టర్ అయినటువంటి దాంట్లో డెల్టా ఎక్స్చేంజ్, అలాగే బైనాన్స్, అలాగే ముద్రెక్స్, ఇవన్నీ కూడా వాజ్రిక్స్, ఇవి కొన్ని ఉన్నాయి. కొన్ని కంపెనీ వాజ్రిక్స్ కాదు, ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇండియాలో ఎఫ్ఐఈ సర్టిఫైడ్. కాబట్టి బైనాన్స్ లో కూడా మీరు ఈజీగానే చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఏంటంటే కొన్ని కార్డ్స్ కానివ్వండి, వాళ్ళ బ్యాంక్స్ కానివ్వండి కొంచెం యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా యూఎస్డిటీ అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర కొనుక్కోండి అండి. చూడండి 2 రకాలుగా ఉందండి. ట్రస్ట్ వాలెట్ గానీ, బైనాన్స్ గానీ ఇవన్నీని క్రిప్టో వాలెట్స్ అంటారండి వీటిల్ని. ఓకేనా? ఎప్పుడైనా మీరు బైనాన్స్‌లోనికి బైనాన్స్‌లో నుంచి ఎక్స్‌ఎన్ఎస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎక్స్‌ఎన్ఎస్‌లోంచి బైనాన్స్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది క్రిప్టో టు క్రిప్టో ట్రాన్స్‌ఫర్ అంటారు. వాలెట్ ట్రాన్స్‌ఫర్ అంటారు. సపోజ్ మీరు బైనాన్స్ నుంచి ఐఎన్ఆర్‌కి మార్చుకుందాం అనుకుంటే, బైనాన్స్‌లోనే అమ్ముకునేటువంటి ఫెసిలిటీ ఉంది. ఐఎన్ఆర్‌కి అమ్ముకునేటువంటి ఫెసిలిటీ ఉంది. అట్లాగే మీరు ఏమైనా సంపాదించుకున్నారనుకోండి, మీరు సంపాదించుకున్నవి ఎక్స్‌ఎన్ఎస్ నుండి కూడా మీరు విత్‌డ్రా చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది అందులో. డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌కి మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే అది పీ2పీ జరుగుతుంది. కాబట్టి మీరు విత్‌డ్రా అనేది పెట్టుకోవచ్చు. లేదండి నాకు ఐఎన్ఆర్‌లో అంత అవసరం లేదండి అనుకుంటే, బైనాన్స్‌లోనికి మీరు పంపించుకొని వాలెట్‌ని అక్కడే మీరు సేఫ్‌గా పెట్టుకోవచ్చు. అదేంటంటే మీకు ఇప్పుడు ఫోన్‌పే ఉందనుకోండి, క్యాష్ బదులుగా మనం ఫోన్‌పే వాడుతున్నాం గదా! అంటే ఫోన్‌పే ఉన్నది అంటే అర్థం ఏంటి? మన జేబులో పర్స్ ఉన్నట్టే. అట్లాగే బైనాన్స్ అనేది కూడా ఒక పర్స్ అన్నమాట. వాలెట్ అంటే అర్థం ఏంటి? ఒక పర్స్ అది. ట్రస్ట్ వాలెట్ కూడా ఒక పర్స్ అది. అందులో మనం యూఎస్‌డిటీ దాచుకుంటున్నాం. ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా పంపించుకోవచ్చు. ఓకేనా? ఐఎన్ఆర్‌లో మార్చుకోవచ్చు. ఎందులో కూడా మార్చుకోవచ్చు. అయితే బైనాన్స్ నుంచి మీరు ఐఎన్ఆర్‌లోకి ఏం చేసుకున్నా మీకు పాన్ కార్డ్ దానికి లింక్ అయి ఉంటది మాక్సిమం. పాన్ కార్డ్ దానికి లింక్ అయి ఉంటది కాబట్టి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ అది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. కాబట్టి మీరు అందులో ఏం చేసినా మీ యాక్టివిటీస్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. మీరు విత్‌డ్రా పెట్టుకుంటే అవి మీరు టాక్స్ కట్టాల్సి ఉంటది. అది మర్చిపోకండి. బట్ ఓన్లీ దాచుకోవడానికి మాత్రమే మీరు యూజ్ చేసుకోండి దాన్ని. ఎక్స్‌ఎన్ఎస్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ క్రిప్టోకి సంబంధించినటువంటి ఒక వెబినార్ ఉంది. 1 ½ అవర్ ఉంటది. మన ఛానెల్‌లో దానిలో చూడండి. అందులోనే విత్‌డ్రా అనే ఆప్షన్‌కెళ్తే అక్కడ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని ఒక ఆప్షన్ ఉంది డైరెక్ట్‌గా. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్. ఆ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనేటువంటి ఆప్షన్‌కెళ్తే మీకు అక్కడే మీకు క్లియర్‌గా మొత్తం మెన్షన్ చేసింది. ఓకేనా? అది $1000 లాస్ వచ్చినా, 1000 ప్రాఫిట్ వచ్చినా ఆ రోజు ఇంక ట్రేడ్ చేయదది. అప్పుడు ఒకవేళ మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే అందులో మ్యాజిక్ నంబర్ ఉంటది. ఆ మ్యాజిక్ నంబర్ మార్చుకుంటే మళ్ళీ ఫ్రెష్‌గా ఒక రోజు స్టార్ట్ అయినట్టుగా ఫీల్ అవుతదది. అదే చెప్పాను సార్ ఆల్రెడీ. ట్రెండ్ రివర్స్ అయినప్పుడు 2, 3 ఆర్డర్స్, 4 ఆర్డర్స్ ఉంటే ఎగ్జిట్ అవ్వండి. లేదనుకోండి మీరే మాన్యువల్‌గా ఆ ట్రెండ్‌కి అనుకూలంగా కొన్ని ట్రేడ్స్ వేసుకొని ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవ్వండి.
జరపకూడదంటే ఒక 10, $15 లాస్ రాగానే ఓ కంగారు పడిపోయారనుకోండి. ఆ కంగారులో ఏం చేస్తది? అసలే సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు ఓ 10, $15 లాస్ వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రెండీ మార్కెట్‌లో మాత్రమే చూసుకోవాలి. రెండోది మనం రోజంతా మార్కెట్‌లో రన్ చేయనవసరం లేదండి. కేవలం ఒక 1 అవర్ టు 2 అవర్స్ రన్ చేస్తే చాలు. $50 ఈజీగా తీయొచ్చు. $50 అంటే 4,500 ఇండియన్ రూపీస్‌లో. 2 అవర్స్ రన్ 2 అవర్స్ రోజులో 24 అవర్స్‌లో 2 అవర్స్. మీరు జాబ్ హోల్డరా? జాబ్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఒక టైం చూసుకోండి. ఈవెంట్స్ లేకుండా సైడ్ వేస్‌లో ఉంటుందనేసరికి అప్పుడు ఆన్ చేసుకోండి. సైడ్ వేస్ మార్కెట్‌లోనే ఎక్కువ సంపాదిస్తది మన బోట్. ఓపెన్ చేసి ఫోన్‌లోని, సిస్టమ్‌లోని కూడా ఎగ్జినెస్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీకు నంబర్ పెడతాను గ్రూప్‌లో. ఆ నంబర్‌కి వాట్సాప్ చేయండి. కాల్స్ కాదు. కాల్స్ చేసి మాకు చంపేయొద్దు మమ్మల్ని. ఓకేనా? ఓన్లీ వాట్సాప్ చేయండి. ట్రేడింగ్ పాయింట్ తెలుగు అనేటువంటి ఛానెల్‌లో మీకు నంబర్ పెడుతున్నాను. బోట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గాని, బోట్‌కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో ఇచ్చేసాను. జాయిన్ అవ్వడానికి కావాల్సింది జెన్యూన్ పర్సన్స్ మాత్రమే మెసేజ్ చేయండి బాస్. సీరియస్‌గా చేద్దాం అనుకుంటే మాత్రమే మీరు మెసేజ్ చేయండి. లేదంటే లీవ్ ఇట్. అది కూడా వాట్సాప్‌లో. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా. బాయ్ బాయ్.